నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. టీచర్లను గౌరవించడంతో పాటు పిల్లల్లో ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం, అందుకే అడిగి మరీ విద్యాశాఖ తీసుకున్నారన్న మంత్రి లోకేష్. చదివే బలమైన ఆయుధం, లక్షలాది మెదళ్లను కదిలించే శక్తి విద్యకు మాత్రమే ఉందన్న పవన్ కళ్యాణ్. ప్రజలకు అభివృద్ధి సంక్షేమంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పిల్లల నాలెడ్జ్ చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందన్న సీఎం చంద్రబాబు. వీళ్లకు సానపెడితే ప్రపంచాన్నే శాసిస్తారని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బావిని గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ లో పాల్గొన్నారు. మంత్రి లోకేష్ తో కలిసి ఏపీ మోడల్ స్కూల్లో బోధనకు సంబంధించిన వినూత్న పద్ధతుల ప్రదర్శనను తిలకించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని పరిశీలించారు. ప్రస్తుతం ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా 53 పాఠశాలలో అమలవుతోందని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. నేడు మనం అద్భుతమైన ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఈ వాతావరణం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచానికే ఒక నమూనాగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ ఉండే గిరిజనుల మనసు కూడా స్వచ్ఛమైనది. మీరు చూపించే అభిమానం అదే మాదిరిగా ఈరోజు ప్రేమ ఎక్కడా దొరకదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను చూసినప్పుడు నాకు అనిపించింది, క్లాస్ రూముల్లో పోయి చూసి వచ్చాను, కౌన్సిలింగ్ చూశాను. ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ చూస్తే మా రాజకీయ నాయకులు కూడా ఇంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేయలేరు. పిల్లలే బ్రహ్మాండంగా మీటింగ్ కండక్ట్ చేయడమే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా చూస్తే పిల్లలు ఆడపిల్లల రక్షణ కోసం మీరు చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఎవడైనా మీ జోలుకు వస్తే తాట తీస్తారని ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పించారు. దానికి చాలా సంతోషం. ఇలాంటి ఒక మంచి మీటింగ్ని ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. 2024 డిసెంబర్లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టాం. తర్వాత ఈ ఏడాదిలోని జూలైలో 2 కోట్ల మందితో రెండోసారి మీటింగ్ పెట్టుకున్నాం. గిన్నీస్ రికార్డ్ సాధించాం. ఈరోజు 3వ మీటింగ్ పెట్టాం. ఈరోజు మీటింగ్ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం పెట్టే రిసోర్స్ అన్నీ, అది ఓసారి నిధులు ఖర్చు పెట్టడం కానీ, సమయం వెచ్చించడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఇది భవిష్యత్తు కోసం చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇప్పుడే మీ మినిస్టర్ గారిని చూశారు. ఆయన చెప్పినప్పుడు చాలా స్పష్టంగా రాబోయే 3 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశానికి చూపించే బాధ్యత నాదని ఆయన హామీ ఇచ్చాడు మీ ముందరనే. ఆ విషయం మళ్ళా ఒకసారి నేను కన్ఫర్మ్ చేస్తాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. వాళ్ళు కానీ తీర్చిదిద్దితే నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు అక్కడికి పోయినప్పుడు లోపల చూశాను, వాళ్ళ నాలెడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గర నేను నేర్చుకునే రోజు తొందరలో వస్తుందని నా భావన. అంత నాలెడ్జ్ మన పిల్లలకు ఉంది. వీళ్ళకి కానీ సానబెడితే ప్రపంచాన్నే శాసిస్తారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈసారి మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ, FLN. అంటే ఏదో చదివేశాం, పై తరగతికి అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేశ కార్యక్రమం ఇది.
అందుకే విద్యార్థుల్ని స్కై, మౌంటైన్, స్టీమ్ అనే 3 వర్గాలుగా స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు. మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి, వారి బలమేంటి, అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఇప్పుడే పాఠశాలకు వెళ్ళాను, అక్కడ నేను చూశాను. క్లిక్కర్ ద్వారా ఒక వినూత్నమైన కార్యక్రమం ఆడియోలో చూపిస్తున్నారు, వీడియోలో చూపిస్తున్నారు. చూసిన తర్వాత మీకందరికీ పరీక్షలు ఆటోమేటిక్గా పెడుతున్నారు. ఎవరెవరు ఏ విధంగా పాస్ అయ్యారో క్లౌడ్కి వెళ్ళిపోతుంది, టీచర్ మ్యానిపులేట్ చేయలేరు, క్లౌడ్కి వెళ్ళిపోతుంది. సరైన సమాధానమా లేకపోతే అందులో కూడా ఎంత స్పీడ్లో చెప్పారు, బాగా ఆలోచిస్తున్నారా, క్విక్గా చెప్పారు, ఇవన్నీ కూడా ఎవాల్యుయేషన్ అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈ యొక్క విధానాన్ని నేను మనస్ఫూర్తిగా మంత్రిని అభినందిస్తున్నా, డిపార్ట్మెంట్ని అభినందిస్తున్నా. నేను ఊహించిన దానికంటే మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు. దీనికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్, వెల్ డన్, చాలా బాగా చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఏబిసిడి, ఎస్ నో అనే అన్నీ కూడా ఉంటాయి. పిల్లలు ఎప్పటికప్పుడు దాన్ని క్లిక్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధానాన్ని ఇప్పుడు మీరు చూస్తే దగ్గర 53 పాఠశాలల్లో ఈరోజు ప్రారంభించుకున్నారు. మిగిలిన పాఠశాలలో కూడా తొందరలోనే చేస్తారు. పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, ఎన్నికల పరీక్షల తర్వాత విద్యార్థుల సమర్థత తెలుసుకోవడం కాదు, తరగతిలో చదివిన వెంటనే ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళలో ఎక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయో అవన్నీ అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు ఒక భరోసా వచ్చింది. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. వీళ్ళకి కానీ సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే ఏదైనా చేసే సామర్థ్యం ఉంది. దానికి ఇది అనువైన మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని తల్లిదండ్రులకు విద్యాశాఖ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా బావిని గ్రామంలో సీఎం చంద్రబాబుతో కలిసి లోకేష్ మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ పాల్గొన్నారు. ఏపీ మోడల్ స్కూల్లో బోధనకు సంబంధించిన వినూత్న పద్ధతుల ప్రదర్శనను తిలకించారు. రాష్ట్ర సమగ్ర శిక్ష రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని పరిశీలించారు. విద్యార్థుల మధ్య సీఎం మంత్రి కూర్చొని వారితో ముచ్చటించారు. తరగతి గదులు, బోధన, తల్లి రుణం, తండ్రి రుణం, గురువు రుణం, ఇవి ప్రతి ఒక్కరూ తీర్చాల్సిన రుణం. శ్రీకాకుళంకి చెందిన కథ రచయిత కాశీపట్నం రామారావు గారు కొన్ని గొప్ప మాటలు చెప్పారు. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా మనం తీర్చే రుణాల్లో ఇంకో ముఖ్యమైన రుణం ఉందని, అదే సామాజిక రుణం. సమాజం మన కోసం అనేక విధాలుగా సహకరిస్తారు, అండగా నిలబడతారు. అందుకే సమాజానికి మనం తిరిగి ఇవ్వాలనేది ఆయన పదే పదే చెప్పారు. బడి ద్వారా మనం సమాజానికి ఆ రుణం తీర్చుకుందాం. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు, కానీ రాసిన కథనాలు, లక్షల కథనాలతో ఆయన ఏర్పాటు చేసిన కథ నిలయం కూడా ఈరోజు శ్రీకాకుళంలో ఉంది. దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతాం అనేది నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్లో ఏర్పాటు చేశాం, రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం, మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా
గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరు అవుతాం నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్తు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు. ఎందుకంటే మాదొక అల్లరి బ్యాచ్. మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి. నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు. అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంశ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా. అన్ని పనులు మానుకుని వెళ్తాను. ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వాన్ని కాదు, ఇక్కడున్న తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి. ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా, ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడారంటే నేనే ఆశ్చర్యపోయా. వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయేవాడిని. ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని. అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చదువు విలువ గురించి నేను ఒక ఉదాహరణ చెప్తా. అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం రాల. ఒక పిల్లోడు చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు. వాళ్ళ తల్లి రూపాయి జమ చేర్చి ఆ పిల్లోడిని చదివిస్తుంది. కరెక్ట్గా ఆ తల్లికి ఒకసారి 3 రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది. డబ్బులు లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఏకంగా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆనాడు పట్టు చీరని తాకట్టు పెట్టి ఆ 3 రూపాయలు తీసుకుని ఆ పిల్లోడికి మంచి పాఠాలు చెప్పించింది. అది చూసి ఆ పిల్లోడిలో కసి పెరిగింది. బాగా చదవాలి, ఆ చీర తిరిగి మా అమ్మకి ఇప్పించాలని. ఒక బ్యారిస్టర్ అయ్యాడు. ఏకంగా ఒక పేపర్కి ఎడిటర్ అయ్యారు ఆ వ్యక్తి అహర్నిశలు కష్టపెట్టారు. స్వాతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి. ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నిలబడిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరే ఆంధ్ర కేసరి తంగటూరి ప్రకాశం పంతులు గారు. నేటి తరం విద్యార్థుల ఆలోచనలో ప్రవర్తనే మన దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట శ్రీ శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు పవన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు. చదివే బలమైన ఆయుధమని, లక్షలాది మెదళ్లను కదిలించే శక్తి విద్యకు మాత్రమే సాధ్యమని పవన్ అన్నారు. గురువును దైవంగా భావించే సంస్కృతి మనదని చెప్పారు. ఎప్పుడు ఇచ్చారు అంటే ఎవరిచ్చారు ఈ స్థలం అంటే వాళ్ళ కూతురు కోసం, వాళ్ళ కూతురి పేరు మీద ఇచ్చారు. ఇది శారదా హై స్కూల్ అని చెప్పి టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం ట్రైనింగ్ కోసం ఇన్స్టిట్యూట్కి ఇచ్చారని 1 ఎకరం స్థలం ఇచ్చారు. అంటే ఇదివరకు స్థలాలు ఇచ్చేవాళ్ళు పెద్దలు, ఇప్పుడు ఉన్న స్థలాలు లాక్కున్నారు చాలామంది. అంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అంటే కాలం ఎలా మారిపోయింది అనడానికి. అలాగే మన కృష్ణతేజ గారి తాతగారు 100 కోట్ల విలువైన ఈ స్థలాల్ని ప్రజల అవసరాలకి ఇచ్చేయడం చాలా 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 గొప్పగా అనిపించింది. ఇందాక వస్తామంటే మైలవరపు గుండయ్య చౌక్ అని ఒక గడియార స్తంభం చిలకలూరుపేట సెంటర్లో కనిపిస్తే అది ఎవరో కాదు, మన కృష్ణతేజ గారి తాతగారు ఆయన పేరు మీద ఉందంటే ఒకళ్ళు చౌక్ పెట్టాలి అంటే వాళ్ళు ఎంత సేవ చేసి ఉండాలి. సో అందుకని మనస్ఫూర్తిగా వారికి కూడా వారి దీవెనలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్
చాలా చాలా కీలకమైనది. దీని విలువ మనం ఏముందులో పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం, ఏదో చదువులు చెప్తారనే కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇది చెప్పడానికి అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. పార్టిసిపేషన్ అంటే పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది, ఏం అడుగుతామని. అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇదే కేరళ నిన్న కృష్ణతేజ గారితో మాట్లాడుతూ ఉంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైంది. అంటే పిల్లలకి ఏదన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ, ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని ఈ రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు, సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు ఇది ఎడ్యుకేషన్. దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఇవి క్లియర్గా తెలుసుకోగలరు. పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానులు అయిపోతారు. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, సరస్వతి ప్రార్థన చేస్తాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి మనం అధ్యాపకుల్ని మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత. ఇది ఎంత అరుదైన సంస్కృతి మనది. ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అనడానికి, తల్లిదండ్రులు ఒకలాగా ప్రభావితం చేస్తే టీచర్సు మనకి కేవలం పాఠాలు చెప్పరు, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు. సో దాంట్లో భాగంగానే మనం ఇంట్లో తల్లిదండ్రులకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు 15,000 రూపాయల చొప్పున 67,27,000 మందికి విద్యార్థులకి 8,711 కోట్ల నిధులతోటి నేను అందించడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ఇందాక సైన్స్ ఎగ్జిబిషన్ ఇవన్నీ చూస్తూ ఉంటే విద్యార్థులు వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంది, ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మిస్ జుబేదా, మిస్ రెహానా వీళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన ఒక ఫైర్ అలారం ఎలా పనిచేస్తుంది, అలాగే ఒక డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు. వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి. మన చిన్నపాటి చిలకలూరుపేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్సు చూపించారు, జుబేదా కానీ రిహానా కానీ. వీళ్ళని రేపొద్దున పిల్లలు చదువుకున్నారు, కాలేజ్ అయిపోయింది, అలా కాకుండా ఈరోజు ఉన్న వీళ్ళ లేటెంట్ టాలెంట్, నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని, ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసులు టెండర్ బ్రెయిన్స్ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం. ఇది తల్లిదండ్రులు కూడా అధ్యాపకులు చెప్పాలి. ఎందుకంటే ఈ స్కూల్ నుంచి 10th తర్వాత వెళ్ళిపోతారు, 10వ తరగతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి ఒక ఆడపిల్ల అవగాహన ఏమనిపిస్తారంటే పెళ్ళిళ్ళు చేసి అవి పంపించేద్దాం. అలా కాకుండా ఆడపిల్లల్ని కనుక నిజంగా తీర్చిదిద్దగలిగితే ఒక్కొక్కళ్ళు ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి ఉంటుంది అనేది చాలా చిన్న వయసులో జుబేదా, రిహానా ఇది తెలియజేశారు. 4 కోట్ల రూపాయల నిధులతో మంజూరు చేసిన రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఏడుపుగల్లు గ్రామం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రోడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. ఏడుపుగల్లు మీదుగా ఒప్పులూరు గ్రామం వరకు నిరంతరం ప్రజల రవాణా విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మొదటి ప్రాధాన్యతగా రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.
ఈడుపుగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఈడుపుగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి వారిలో ఎక్కువ మంది ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించిన అంశాలు ప్రస్తావించారని, తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గతంలో మనం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించామో వాటన్నిటినీ కూడా ఆపివేయటం జరిగింది. నాకు బాగా గుర్తు, కంకిపాడుకి ప్రధాన రహదారి పక్కనే ఇరువైపులా డ్రైనేజీకి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం, ఇలాంటివి చాలా గ్రామాల్లో కూడా జరిగినాయి. అప్పుడు వేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ కానీ, యనమల కుదురు వంతెన కానీ, కుందేరు బ్రిడ్జి కానీ ఆ రోజు పూర్తి చేసుకోలేకపోయాం. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 పూర్తి చేసుకున్నాం. కుందేరులో వంతెనకి ఆ రోజు అది కూడా పూర్తి చేయాలనే పట్టుదలతో నేను అక్కడ స్థలం కోల్పోయిన వారికి నా సొంత స్థలం నేను ఇస్తాను, మీరు ముందుకు రండి అని అంటే అక్కడ రాజకీయంగా దాన్ని అడ్డుపట్టడం జరిగింది. ఈ రోజుకి కూడా పూర్తి చేసుకోలేకపోయాం. మొన్న ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఆయనే నన్ను తిరిగి అడగటం జరిగింది. కుందేరు వంతెన పరిస్థితి ఏమిటి అని. అది పూర్తి చేయాలి సార్, ఇంకా 2 ప్రధాన సమస్యలు ఉంటే నేను స్థానికంగా లభ్యమైన నిధులతో అవి పూర్తి చేశాను అని చెప్తే వెంటనే దాన్ని అధికారులకి దానికి ఏం కావాలో చూసి ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఫైల్ మూవ్ చేయడం జరిగింది. మరి ఈ ఊరికి 3.5 కోట్ల రూపాయలు, దీనికి ఇంకొక 60 లక్షల రూపాయలు పెట్టి ఎంపీపీ ఫండ్స్, ఇంకా అవసరమైతే ఈ గ్రామంలో జరిగే రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి కూడా సహకారం కోరి ఊరు చివరి వరకు రోడ్డు వైండింగ్ వచ్చే విధంగా 100కి 100% చేస్తాను. భవిష్యత్తులో మిగిలిన రోడ్డు కూడా 7 మీటర్ల ఎందుకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాము అని చెప్పేసి చెప్పాను. అది కూడా ఈరోజు మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఈడుపుగల్లు గోసాల నుంచి మద్దూరు వరకు 4 కోట్ల రూపాయలు ఈ వారంలో టెండర్లు పిలవబోతా ఉన్నాం. ఇందాక చెప్పాను మీకు, మన మద్దూరు వాళ్ళు, ఓనుకూరు వాళ్ళు ఇక్కడ ఎవరు ఉంటే మా డబ్బులు కూడా ఇటు కాజేశారా అనుకుంటారని ఆఖరిలో చెప్దాం, టిస్ట్ ఇద్దామని ఆపాను. 4 కోట్ల రూపాయలు మన బందర్ రోడ్డు నుంచి ఓనుకూరు ఊరు చివరి వరకు 4 కోట్ల రూపాయలు మద్దూరు దాకా ఇచ్చారు నాకు. నో, గోసాల సెంటర్ నుంచి ఓనుకూరు చివరి వరకు రోడ్డు వైండింగ్ చేయండి అని చెప్పి డిఈ గారు కూడా పూర్తిగా నాకు సహకరించి అధికారులతో మాట్లాడి దానికి పెట్టాం. దానికి యాడింగ్గా కలెక్టర్ గారు కూడా 1.5 కోట్ల ఎన్ఆర్జీఎస్ నిధులు ఇస్తున్నారు. అక్కడి నుంచి అది కాకుండా ఒక 2 కోట్లు సీఎం గారు శాంక్షన్ చేయించండి అన్నారు, కానీ అది ఇంకా రాలేదు. ఏదైనా ఇక్కడి నుంచి అక్కడ దాకా, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్ ఇది. చక్కగా మనం గ్రామాలు చక్కగా కనబడాలంటే గ్రామంలోకి వచ్చే రోడ్డు బాగుంటేనే. నిజంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత సమస్య ఈరోజు పరిష్కారం అవడానికి మరి బీజం నాటాం. ఈరోజు మా చిన్నగా కాంట్రాక్టర్ గారు ఉన్నారు, వారితో కావాలని ఇప్పించే క్వాలిటీగా చక్కగా రోడ్డు చేయాలి అని. నేను మరి ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు, కానీ ఎక్కడా కూడా మనం ఊరికి ఒక మంచి పేరు వచ్చే విధంగా చక్కగా చేయాలి. బాగా చేశారు అని ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శభాష్ అనుకునే విధంగా మీరు పనిచేయాలని కోరుకుంటూ, ఈరోజు దశాబ్ద కాలం నుంచి మద్దూరు నుంచి ఉప్పులూరు దాకా ఏదైతే
ఈడుపుగల్లు మీదుగా ఉన్న రోడ్డు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ రోడ్డుకి మొదటి విడతగా ఈడుపుగల్లు సెంటర్ నుంచి ఉప్పులూరు వంతెన దాకా 4,10,00,000 రూపాయలు పెట్టి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ వారంలో గోశాల సెంటర్ నుంచి వణుకూరు మద్దూరు దాకా కూడా సుమారుగా 4 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ రోజుకి మరి నిధులు కేటాయించి ఈ యొక్క ప్రధాన సమస్యని నియోజకవర్గంలో పరిష్కారం చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామానికి ఈ మండలానికి సంబంధించి గ్రీవెన్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. అనేక మంది ఎక్కువ మంది ఇంటి స్థలాలు, పెన్షన్లు, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ల గురించి ఎక్కువగా ఇక్కడికి రావడం జరిగింది. వాటిని కూడా పీజీఆర్ఎస్లో సమస్య మరి రేజ్ చేసి దాదాపుగా నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా గ్రీవెన్సెస్ పెడతా ఉన్నాం. వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీచర్లను గౌరవించడంతో పాటు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం, అందుకే అడిగి మరీ విద్యాశాఖ తీసుకున్నారన్న మంత్రి లోకేష్. చదివే బలమైన ఆయుధం. లక్షలాది మెదళ్లను కదిలించే శక్తి విద్యకు మాత్రమే ఉందన్న పవన్ కళ్యాణ్. ప్రజలకు అభివృద్ధి సంక్షేమంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.